నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంపీ సర్టిఫైర్. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఎస్డబ్ల్యూపి పెడుతూ ఉంటాం, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇది పెడుతూ ఉన్నప్పుడు మనం సర్టెన్ అమౌంట్ ఒక 50 lakhs అందులో పెట్టిన తర్వాత మనకి కొంత అమౌంట్ అనేది మనకి రిడమ్షన్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా రిడమ్షన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సిప్పులు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ చూస్ చేసుకుంటూ కడుతూ ఉంటాం, తక్కువ అమౌంట్లో ఎక్కువ యూనిట్స్ వస్తాయి అని చెప్పి. అలా ఈ ఎస్డబ్ల్యూపి అనేది మనం స్మాల్ క్యాప్ కానీ మిడిల్ క్యాప్లో కానీ పెడితే, మిడ్ క్యాప్లో కానీ పెడితే మనకి రిటర్న్స్ వచ్చేవి కానీ అవి కానీ ఎట్లా ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎస్డబ్ల్యూపిలో మనం స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ పెడితే, మిడ్ క్యాప్లో కానీ పెడితే? మాధురి గారు, ఇప్పుడు హెచ్డబ్ల్యూపీ అంటే నథింగ్ బట్ మంత్లీ విత్డ్రావల్ ఆర్ క్వార్టర్లీ విత్డ్రావల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఒక ఒక కార్పస్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రతి మంత్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన కార్పస్ నుంచి తీసుకోవడం. సో అలాంటి కార్పస్ అనేది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, దేంట్లో పెడితే మనకి మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది విత్ విత్డ్రాల్ ఆఫ్ హెచ్డబ్ల్యూపీ, ఒక మంత్లీ ఇన్కమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 years రిటైర్ అయిపోతారో, ఒక ఎంత డబ్బులు పెట్టుకుంటారో, మనం ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ ఉంటాడు హెచ్డబ్ల్యూపీ. దాంతోపాటు మన ఫండ్ వాల్యూ కూడా పెరగాలి కదా. సో పెరగాలంటే మనం మన దగ్గర ఉండే కార్పస్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మిడ్ స్మాల్ క్యాప్స్ అని అన్నారు. మిడ్ స్మాల్ క్యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ తీసుకుందాం. మనం స్మాల్ క్యాప్ మార్కెట్ పెరిగినప్పుడు బాగానే పెరుగుతుంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది, 20+ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడు మనం పెరుగుతున్నప్పుడు చూస్తాం కానీ పడేటప్పుడు చూడం. మనం పెరిగేటప్పుడు ఎంత పెరుగుతుందో స్మాల్ క్యాప్ అనేది అలాగే పడుతుంది. సో మనం ఎప్పుడైనా ఈ హెచ్డబ్ల్యూపీ తీసుకోవాలి అనుకునేటప్పుడు మనం ఎలాంటి ఫండ్ ప్లాన్ చేసుకోవాలంటే దేనిదైతే ఎక్కువ వాలటాలిటీ ఉండదు, ఆటోమేటిక్గా ఆ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఉండాలి. సో అలాంటి ఫండ్స్లో మనం పెట్టుకోవాలి. అదే మీరు సిప్ హెచ్డబ్ల్యూపీ స్మాల్ క్యాప్లో పెట్టుకున్నారనుకోండి, జనరల్గా ఏంటంటే ఏదైనా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకుంటుంటారు. పెట్టుకునేటప్పుడు దాంట్లో ఒక 6 to 8% రిటర్న్స్ అనేది హెచ్డబ్ల్యూపీ రూపంగా తీసుకోవచ్చు మనం మంత్లీ. దాంతోపాటు ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. అదే మీరు స్మాల్ క్యాప్ వచ్చారనుకోండి, హైలీ రిస్క్. మీరు 6 to 8% రిటర్న్స్ అక్కడ హెచ్డబ్ల్యూపీ పెట్టారనుకోండి, మీ కార్పస్ కాదు క్యాపిటల్ అమౌంట్ కూడా తగ్గిపోవచ్చు. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఎంత పెరుగుతుందో అలాగే పడుతుంది. ఓకే. సో ఎప్పుడైనా మీరు పెట్టుకోవచ్చు, అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో మీరు హెచ్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మంత్లీ హెచ్డబ్ల్యూపీ పర్సంటేజ్ ఉంది చూసారా, నేను 6 to 8% అన్నాను కదా, అది అంత పెట్టుకోవడానికి అవ్వదు. చాలా 2 to 3%. అంటే అక్కడ కార్పస్ ఎక్కువ పెట్టుకుని మీరు 2 to 3% అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ స్మాల్ క్యాప్లో జనరల్గా అడ్వైజబుల్ కాదు. ఎవరైనా లేదు నేను దాంట్లోనే పెడతాను, రిస్క్ తీసుకుంటాను, లాంగ్ టర్మ్ ఉంటాను, నాకు ఇది అవసరం లేదు అన్నప్పుడు చేసుకోవచ్చు. హెచ్డబ్ల్యూపీ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ దాంట్లో ఒక 2 to 3% మ్యాక్స్ హెచ్డబ్ల్యూపీ అనేది పెట్టుకోండి. ఓకే. సో ఏమవుతుందంటే మేడం, లేదు నాకు అంత రిస్క్ తీసుకోను, నేను నాకు 12% చాలు, నాకు 6 to 7, 8% చాలు, నాకు ఈ డబ్బులు సరిపోతుంది అన్నప్పుడు, రిస్క్ తీసుకోను అనుకున్నప్పుడు ఈ బ్యాలెన్స్ ఫండ్, ఈ హైబ్రిడ్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో పెట్టుకుని ఈ హెచ్డబ్ల్యూపీ అనేది చేసుకోండి. ఓకే. సో జనరల్గా దీంట్లో ఏంటంటే మేడం, ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ హై వాలటాలిటీ ఉంటుంది. తర్వాత క్యాపిటల్ డిప్లీషన్ కూడా ఉంటుంది. అంటే క్యాపిటల్ మనం ఏదైతే పెట్టామో క్యాపిటల్ తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది మార్కెట్ కండిషన్స్ బట్టి. ఇప్పుడు ఏదైనా సడన్గా రిసెషన్ అంటే మీరు ఎస్డబ్ల్యూపీ పెట్టేది మ్యాక్సిమం ఒక ఈక్విటీస్లో కానీ లేదు అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో కానీ పెట్టాలి అంటారు. ఎందుకంటే మేడం, ఇప్పుడు మనకి ఎక్కడైనా హెచ్డబ్ల్యూపీ కావాలి, మన ఫండ్ గ్రో అవ్వాలి అనుకునేటప్పుడు ఈక్విటీస్లోనే పెట్టాలి. ఎందుకంటే అక్కడ 12 to 15% అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది హిస్టరీ చూస్తుంటే. మీరు అదే డెప్ట్ ఫండ్లో పెట్టారనుకుని ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు, మీరు అక్కడ పెట్టుకునే ఉపయోగం లేదు. ఓకే. సో మన ఫండ్ పెరగాలి కదా. మన కార్పస్ అనేది ఇప్పుడు 50 లక్షలు పెడితే అది ₹1 కోటి, ₹1.5 కోట్లు, ₹2 కోట్లు అవ్వాలి కదా.
తర్వాత అవును. దాంతోపాటు నాకు డబ్బులు కూడా కావాలి మంత్లీ. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ కావాలి అన్నప్పుడు మన ఈక్విటీస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఓకే. కాకపోతే ఎలాంటి ఫండ్లో పెట్టాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ హైలీ రిస్క్, సజెస్టబుల్ కాదు. బట్ సమ్ పీపుల్ స్టిల్ లేదు నాకు ఈ డబ్బులు నేను దీంట్లోనే పెడతాను నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ ఎస్డబ్ల్యూపి పర్సంటేజ్ తగ్గించుకోండి, 2 to 3% మ్యాక్స్. మిగతా బ్యాలెన్స్ ఫండ్ హైబ్రిడ్లో అయితే 6 to 8% అనేది తీసుకోవచ్చు. దీంట్లో ఫండ్ సెలెక్షన్ ఇంపార్టెంట్. తర్వాత పెట్టిన వెంటనే తీసుకోకండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1 year తర్వాత 1-2 year ఒకవేళ ఒక కార్పస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2 years తర్వాత 3 years తర్వాత అప్పుడు ఎస్డబ్ల్యూపి అనేది పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు జనాలకి కొంత మిస్అండర్స్టాండింగ్ ఉంది మేడం. ఎస్డబ్ల్యూపి అంటే ఎస్ఐపి లాగా ఏదో అనుకుంటున్నారు. కానీ ఎస్ఐపి ఏంటి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ప్రతి వారం కంటిన్యూస్గా ఇన్వెస్ట్ ఒక అమౌంట్ అనుకుని కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఎస్ఐపి. ఎస్డబ్ల్యూపి ఏంటంటే ఒక కార్పస్ క్రియేట్ చేసుకుని మీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి. ఓకే. ఇది ఇనిషియేట్ చేసేటప్పుడు మీ డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఏంటి పెట్టాలి అనేది చెప్తారు మీ రిస్క్ బట్టి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది స్మాల్ క్యాప్లు అంటారు, కొంతమంది బ్యాలెన్స్డ్ అంటారు, కొంతమంది అంటారు. దేంట్లోనే పెట్టుకోవచ్చు. బట్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళకి మీకు మీ మీ కార్పస్ కూడా పెరిగేటట్టుగా చూస్తారు, మీకు మంత్లీ ఇన్కమ్ కూడా వచ్చేటట్టుగా చూస్తారు. మీ లైఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మీకు ఒక కార్పస్ అనేది కూడా క్రియేట్ చేసేటట్టుగా మీకు గైడ్ చేస్తారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాధురి.